క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట, యేసయ్యను ఆరాధించుట. ప్రేమన దేవుని బిడ్డలారా, మరి నేటి క్రిస్మస్ ఎలా ఉన్నది అని అంటే ఒంటి క్రిస్మస్, పంటి క్రిస్మస్, ఇంటి క్రిస్మస్. ఈ 3 రకాలుగా మనం క్రిస్మస్లు జరుపుకుంటా ఉన్నాం. ఇంటి క్రిస్మస్ అంటే ఇంటిని అలంకరించుకుంటాం. ఇప్పుడు ప్రతి ఇల్లు చక్కగా దులుపుకున్నారు, పనికిరాని సామానంతా పక్కన పడేశారు, మంచివన్నీ పెట్టుకున్నారు, ఇంకా క్రొత్త వస్తువులు కూడా తెచ్చుకుంటారు. ఒంటి క్రిస్మస్ అంటే చక్కగా చక్కటి క్రొత్త వస్త్రాలను ఈ సమయంలో కొనుగోలు చేసి మరి ధరించుకుంటూ ఉంటారు. మంచి మంచి వస్త్రాలంకరణ, అన్ని రకాలైనటువంటి మన ఒంటికి కావలసినటువంటి సరుకులు అన్నమాట. తర్వాత పంటి క్రిస్మస్, 24 నైట్ చూడండి, ఇక రుద్దుతా ఉంటారు, నిద్ర ఉండదు. మనల్ని క్రిస్మస్ చేసేటప్పుడేమో రాత్రంతా యేసయ్య పుట్టాడని దూతలు, గొల్లలు, అందరూ కలిసి ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే మన వాళ్ళు ఆరాధించడం పక్కన, పోనీ క్రిస్మస్ రోజన్నా రాత్రంతా ప్రయాసపడి తొందరగా వస్తారంటే అవి రుద్ది 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 రాత్రంతా మెలుకొని రుద్దుతారు కదా. పొద్దున వరకు వేడివేడిగా రెడీ ఉంటాయి, తిని ఒక కునికేసి ఆమేన్ అనే టైంకి వచ్చి ఆశీర్వాదం తీసుకొని వెళ్తారు. ఇది మన క్రిస్మస్ ఆరాధన. అది పంటి క్రిస్మస్. తెల్లవారుతుంది, ఎప్పుడు తెల్లవారుతుందా అని చూస్తారు. తెల్లవారిందంటే మటన్లు, చికెన్లు, అమ్మో, రొట్టెలు, గిట్టెలు, ఇక వాయింపులే. 2 రోజులు, ఒకరోజు స్వీటు, ఒకరోజు హాటు, మొత్తం పంటి కింద ఏదో ఒకటి నములుతూ ఉంటారు. ఇక ఇది పంటి క్రిస్మస్. అసలు క్రిస్మస్ అంటే ఇది కాదు. ఈ రోజున చాలామంది క్రిస్మస్ అనగానే మనకు కనబడేవి ఏంటంటే అది వాళ్ళ స్టార్ కనబడుతుంది. ఎక్కడికి వెళ్ళిన స్టార్, క్రిస్మస్ ట్రీ కనబడుతుంది. ఇంకేం కనబడతాయి? క్యాండిల్ లైటింగు. ఇప్పుడు అందరు కొవ్వొత్తుల వ్యాపారం పెట్టుకుంటే కానీ క్రిస్మస్లో భలే డెవలప్ అవుతారు. అంత స్టాక్ ప్రపంచవ్యాప్తంగా. సరే, కొవ్వొత్తులు వెలిగించి క్యాండిల్ లైటింగ్ ఆరాధనలో పాలు పొందుతారు. తర్వాత క్రిస్మస్ బహుమతులు ఇస్తారు, పశువుల పాక వేస్తారు, లైట్లతో చక్కగా ఇండ్లను అలంకరించుకుంటారు. ఇవన్నీ చేస్తూ ఉంటారు. కొత్త వస్త్రాలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి విధముగా చక్కటి పిండి వంటలు చేసుకొని, నూతన వస్త్రాలు ధరించుకొని అన్ని విధాలుగా చక్కగా వాళ్ళు ఉంటారు. సంతోషం. అది చేసుకోకూడదా అంటే చేసుకోకూడదని భావన ఏమాత్రము కాదు. అయితే మొట్టమొదటిగా క్రీస్తును ఆరాధించవలసిన పద్ధతులు ఆరాధించి వాటిని మనము చేసుకుంటే తప్పిదము లేదు. కానీ వాటినే మనము ప్రామాణికముగా ఎంచి వాటికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చి ఇది క్రిస్మస్ అనుకుంటే మనము పొరపాటు చేసినట్టే లెక్క. ఈ రోజున చాలామందికి అర్థమైన క్రిస్మస్ ఇదేనండి. ఇంటి మీద ఒక స్టార్ ఉండాలి, ఇంటి లోపల ఒక క్రిస్మస్ ట్రీ ఉండాలి, ఒక కొత్త బట్టలు తెచ్చుకోవాలి, మంచి భోజనాలు, చక్కటి వంటకాలు, తీపి వంటకాలు చేసుకోవాలి. ఇదే క్రిస్మస్. దానికైనా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు? అందుకొరకైనా యేసు ప్రభుల వారు ఈ లోకానికి నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చాడు? అదేనా క్రిస్మస్ అంటే? కాదు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ రోజున అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తును మనం ఎలా ఆరాధించాలి? ఈ క్రిస్మస్ పండుగను మనం ఎలా జరుపుకోవాలి అనేటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్పి నేను ముగిస్తాను. రోజున నేను మీకు జ్ఞానులు చేసినటువంటి క్రిస్మస్ ఆరాధనను పరిచయం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. అందరూ తీయండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుకుందామండి. వారు
రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ జ్ఞానులు యేసు ప్రభుల వారు పుట్టిన కొద్ది కాలానికి ప్రభువును చూడడానికి వచ్చారు. అయితే వారు తెలుసుకున్నటువంటి సమాచార ప్రకారముగా వేద గ్రంథాలు, వారి గ్రంథాల్లో ఈ లోకానికి ఒక రాజు, రక్షకుడు రాబోతూ ఉన్నాడు, ఆయన యూదులకు రాజుగా పుట్టబోతూ ఉన్నాడు, ఫలానా యెరూషలేము ప్రాంతములో, బెత్లెహేము ప్రాంతములో ఆయన పుడతాడు అని చెప్పడం జరిగింది. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమణ దోంబిడ్లారా, ఆ రాజుగా ఆయన పుట్టబోతా ఉన్నాడు, ఆయన మెస్సియా అనేటటువంటి విషయము వారి గ్రంథాలలో బయలుపరచబడింది. అయితే జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ, ఈ జ్ఞానులందరూ కూడా వారికి ఒక సూచన వాళ్ళు కనుగొన్నారు. ఏంటంటే ఆ రాజు ఎప్పుడైతే పుడతాడో, ఎక్కడ పుట్టాడో అనేటటువంటిది వాళ్ళకి తెలుసు. యెరూషలేములో, బెత్లెహేములో ఆ ప్రాంతంలో పుడతాడు అని వాళ్ళకి తెలుసు. అయితే ఆయన పుట్టినప్పుడు, లోక రక్షకుడు మెస్సియా పుట్టినప్పుడు తూర్పు దిక్కున ఒక నక్షత్రము ఉదయించబడుతుంది. అది ప్రత్యేకమైనటువంటి నక్షత్రము అనేటటువంటి విషయాన్ని వారు కనుగొన్నారు. అయితే వీళ్లకు యేసు ప్రభుల వారు పుట్టాడు అనేటటువంటి సంగతి ఎలా తెలిసింది అనంటే, జాగ్రత్తగా వినండి. తూర్పు దిక్కున ఇదిగో ప్రత్యేకంగా, ఇప్పుడు ఆ నక్షత్రం మనకి ఎలా ప్రత్యేకంగా కనబడుతుందో అన్ని నక్షత్రాలలోకెల్లా ఆ నక్షత్రము ప్రత్యేకంగా కనబడుతూ ఉన్నది ఆకాశ వీధిలో. ఆ నక్షత్రము చూడగానే అప్పుడు మనము చదివాము కదా, లోకరక్షకుడైనటువంటి మెస్సియా క్రీస్తు ఈ లోకంలో పుట్టినప్పుడు ప్రత్యేకమైన నక్షత్రం ఇలా ఉదయిస్తుంది తూర్పు దిక్కునని చదివాం కదా. అవునా కాదని వాళ్ళన్నీ తిరిగేస్తూ ఉంటే నిజమే, ఆయన పుట్టాడు అనడానికి ఆనవాలు చూపిస్తూ ఉన్నది నక్షత్రం. అంటే అప్పటి వరకు కూడా వారికి ఆ నక్షత్రము దారి చూపిస్తూ ఉన్నది. వాళ్ళు చాలా సుదూర ప్రాంతం నుండి, అక్కడ నుండి, ఇక్కడ నుండి, చాలా చోట్ల నుండి, అంటే వేరే వేరే దేశాల నుండి, తూర్పు దిక్కున ఉన్నటువంటి వేరే వేరే దేశాల నుండి వారు ప్రయాణము చేసుకుంటూ, ఒంటల మీద ప్రయాణము చేసుకుంటూ వచ్చారని సమాచారం ఉన్నది. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ నక్షత్రం వారికి దారి చూపిస్తూ ఉన్నది ప్రభు ఉన్న చోటకి. ఆ రోజుల్లో వాహనాలు లేవు, గూగుల్ మ్యాప్లు లేవు. ఉన్నాయా? గూగుల్ మ్యాప్ ఉంటే ఈ రోజుల్లో దారి కూడా అడగట్లేదు, ఎవరు దారి కూడా అడగట్లేదు. ఒకవేళ హైదరాబాద్ నుండి మన గ్రామానికి, ఈ ముఖ్యంగా మన మందిరానికి ఎవరైనా రావాలనుకుంటే ఎవరిని నువ్వు అడగాల్సిన అవసరం లేదు. అక్కడ మ్యాప్ పెట్టుకున్నట్టు చక్కగా ఈ గ్రౌండ్ ముందుకు వచ్చి వాలిపోతారు. గూగుల్ మ్యాప్లో చూడండి, మన యోహాను బ్యాప్టిస్ట్ చర్చ్ అని దీన్ని సేవ్ చేసి పెట్టేశామన్నమాట. మన ప్రోగ్రాంలు కూడా కొన్ని ఫోటోలు ఎలా జరుగుతుంది అనేటువంటిది సేవ్ చేసి పెట్టేశాను. వాళ్ళకి ఏ మ్యాపులు లేవు, మరి ఎలాగూ రావాలి? ఆ క్రీస్తునాథుని ఎలా చేరుకోవాలి? ఆ నక్షత్రమును చూచి దాన్ని వెంబడించి వచ్చారు. వచ్చిన తర్వాత ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఆ నక్షత్రం ఎక్కడి వరకు తీసుకొచ్చిందంటే వాళ్ళను యేసు ఉన్న ఇంటిలోనికి తీసుకొచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో యేసయ్య ఈ ఇంటిలో ఉన్నాడు అని చెప్పినప్పుడు ఈ జ్ఞానులందరూ కలిసి యేసయ్య ఉన్న ఇంటిలోనికి వెళ్ళారు. హల్లెలూయా. అందరు చెప్పండి, జ్ఞానులంతా కలిసి. అందరూ చెప్పండి, జ్ఞానులంతా కలిసి యేసయ్య ఉన్న ఇంటిలోనికి వెళ్ళారు. క్రిస్మస్ ఆరాధన మనం ఎలా చేయాలంటే, మొట్టమొదటిగా క్రీస్తు ఉన్న ఇంటిలోనికి వెళ్ళాలి.
హల్లెలూయా. క్యారిల్స్లో అన్ని ఇండ్లు తిరుగుతాం మనం. మన గ్రామంలో, మన ప్రాంతంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయో అన్ని ఇండ్లలోకి వెళ్ళి యేసుక్రీస్తు నీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పొస్తాం. యేసయ్య ఇంటిలోనికి వచ్చి క్రిస్మస్ రోజున ఆరాధన చేయడం మనకు శాత కాదు. అవునా కాదా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని మందిరము ప్రత్యేకమైనటువంటిది. దేవుడు నివాస యోగ్యముగా ఎంచుకున్నటువంటి స్థలము. ఆ పరిశుద్ధ మందిరములో దేవుని సన్నిధి నిత్యము ఉంటుంది. ఆయన కనుదృష్టి నిత్యము ఉంటుంది. మరి దేవుడు ఉన్నటువంటి స్థలానికి ఎంతమంది వస్తున్నారు, ఎన్నిసార్లు వస్తున్నారు? అయ్యా ప్రార్థనకు రండి అని దైవజనులు పిలుస్తా ఉంటే ఇది మాకు కాదులే, ఇది ఎవరికోలే అనుకునేటువంటి భావనలో చాలా మంది ఉండి వెనుకబడిపోతున్నారు. యేసయ్య ఉన్న ఇంటికి రావడం లేదు. యేసయ్య లేని చోటకు వెళ్ళి చాలా తిప్పలు పడతా ఉన్నారు, అయోమయమైపోతా ఉన్నారు. జ్ఞానులు కూడా ఫస్ట్ యేసయ్య లేని ఇంటికి వెళ్ళారు. ఎక్కడికి? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? నేనే రాజును, నాకు దీటుగా ఇంకో రాజవుడు? నాకు తెలియకుండా ఒకవేళ రాజు తరువాత తన కుమారుడు రాకుమారుడు రాజు అవుతాడు కదా, మరి నాకు అట్లాంటిది ఏమీ లేదు, నాకు ఏ కుమారుడు పుట్టలేదే అంటే నన్ను తొక్కివేసేటటువంటి, నన్ను పక్కన పెట్టి రాజ్యమేలే రాజు నాకు తెలియకుండా నా శత్రువుగా పుట్టాడా? ఆహా, అప్పుడు మనసులోకి కక్ష, పగ, క్రోధం వచ్చేసింది. సరే మీరు ఎత్తుక్కుంటూ వచ్చారు కదా, నాకైతే అడ్రస్ తెలియదయ్యా, నాకు అసలు ఆ సంగతి కూడా తెలియదు, మీరు చెప్తున్నారు కాబట్టి నేను నమ్ముతున్నాను, ఎందుకంటే మీరు జ్ఞానులు, మేధావులు. అయితే జ్ఞాపకం చేసుకుందాం, మీరు ఫస్ట్ వెళ్ళి చూసి రండి, తర్వాత నాకు చెప్పిపోండి, నేను చూసుకుంటా, ఆయనను మొక్కిస్తాను. మీరు ఎలాగైతే మొక్కి ఆరాధించి వెళ్తారో నేను కూడా ఆరాధింపవస్తాను అన్నాడు. అతని హృదయంలో ఉన్న కపటము వారికి తెలియదు. వాళ్ళు అనుకున్నారు పాపం రాజుగారు నిజంగా చాలా మంచివాడు అనుకున్నారు. అలాగే యేసు ప్రభుల వారిని దర్శనము చేసుకొని తిరిగి చెప్పి వెళ్తామనుకునే లోపుగా ప్రభుదూత అడ్డం వచ్చి, నువ్వు మరలా ఏ రోజు రాజును కలవడానికి వీల్లేదు, ఈ దిక్క నుండి ఇటు నుండి ఇటే వెళ్ళిపో, మళ్ళీ ఊర్లోకి వెళ్ళినామంటే బాగుండదని ఆ దూత హెచ్చరిక చేసింది జ్ఞానులకు. ఆ జ్ఞానులు దేవుని దూత మాట విని అటు నుండి అటే వారి స్వగ్రామములకు, స్వప్రాంతములకు వెళ్ళారు. హల్లెలూయా. ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం ప్రేమణ దౌంబిడ్లారా. ఇదిగో ఆ మొదటి క్రిస్మస్ ఎలా జరిగిందంటే జ్ఞానుల క్రిస్మస్ ఇది. ఈ జ్ఞానులు క్రిస్మస్ ఎలా జరుపుకున్నారంటే క్రీస్తు ఉన్న ఇంటిలోనికి వెళ్ళారు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, కింద చదవండి. వారు నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి, జాగ్రత్తగా వినండి, ఆ ఇంటిలోనికి వచ్చారు. వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి అని వ్రాయబడింది. ఎవరిని చూస్తున్నారు వీళ్ళు? యేసుక్రీస్తు ప్రభువును చూస్తూ ఉన్నారు. ఈ రోజున సరే ఒక స్టెప్ దాటి మనము యేసు ఉన్న ఇంటిలోని కనుక మందిరంలోనికి వచ్చినట్లయితే, మందిరంలోనికి వచ్చినటువంటి మనము యేసయ్యను చూస్తున్నామా? యేసయ్య కనబడుతున్నాడా మనకు? యేసయ్యను చూస్తున్నామా? ఇక్కడే ఉంటాం కానీ మన పానం ఎక్కడో ఉంటుంది. ఇక్కడే ఉన్నాం మనం కానీ మన ఆలోచన ఎక్కడో ఉంటుంది. ఇక్కడే ఉన్నాం మనం కానీ ఎక్కడెక్కడో తిరుగుతాం. అన్నీ చూస్తాం కానీ యేసయ్యను చూడం. ఏం చూస్తాం మనము? అన్నీ చూస్తాం కానీ యేసయ్యను చూడము. అసలు మనం ఎందుకు కొరకు వచ్చామో మనము మర్చిపోతాం. మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలా? మందిరానికి వచ్చినప్పుడు కూర్చోవాలా, ప్రార్థన చేయాలా, కళ్ళు మూసుకోవాలా,
ఆరాధన చేయమన్నప్పుడు ఆరాధన చేయాలా, పాట పాడినప్పుడు సపర్లు కొట్టాలా, ఇలా మనం వచ్చిన పని మనం చెయ్యాలి కదా. కానీ మనం ఇవి తప్ప అన్నీ చేస్తాం. వచ్చిన వాళ్ళు శ్రద్ధగా దేవుని మాటలు వినాలి, వినడం తప్ప అన్నీ చేస్తాం. అందుకే మనం క్రీస్తును సరిగా ఆరాధించలేకపోతున్నాం, క్రీస్తులో మనము ఫలించలేకపోతా ఉన్నాం. ఇదిగో జ్ఞానులు యేసు ఉన్న ఇంటిలోనికి వచ్చారు, యేసయ్యను మాత్రమే చూస్తూ ఉన్నారు. తల్లి అయిన మరియ ఉన్నది, యోసేపు ఉన్నారు, వాళ్ళ ఇంటి సభ్యులు, ఇంకా ఎవరెవరు ఉన్నారు. అయితే ఈ యేసు ప్రభుల వారిని, ఆ సుందర రూపంలో ఉన్నటువంటి ఆ యేసు ప్రభుల వారి ముఖ దర్శనము చేసుకొని, అయ్యా మా జన్మ ధన్యమైపోయింది, ఎంతో ప్రయాసపడుతూ అక్కడ ఇక్కడ పడుకుంటూ లేసుకుంటూ నీ సన్నిధికి వచ్చాము, అసలు నిన్ను చూస్తామా కలుసుకుంటామా లేదా అనే భావనతో వచ్చాము. నీ కృపను బట్టి నిన్ను చూసి మా జీవితాలు తరించుకునే ధన్యతనిచ్చావు, వందనాలంటే ఆ ప్రభువును చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజున ప్రభువును చూచే స్థితి నీకున్నదా? ప్రభువును చూడకుండా పరిస్థితుల వైపు చూడకు. ప్రభువును చూస్తే పరిస్థితులను మనము చూడనక్కర్లేదు. పరిస్థితులు ఎలాగున్నా సరే ప్రభువును చూస్తే అన్ని సర్దుమణిగిపోతాయి. మనందరూ తెలుసు కదా పేతురు గురించి. శిష్యులందరూ ఆ పడవలో ప్రయాణం చేస్తూ ఉంటే, యేసు ప్రభుల వారు నీళ్ళ మీద నడిచి వస్తూ ఉంటే, ప్రభువా నీవే అయితే నేను కూడా నడిచి వస్తాను, రావయ్యా పేతురు కమాన్. యేసు ప్రభుల వారిని చూసినంతసేపు నీళ్ళ మీద ఈయన కూడా నడిచాడు, ప్రభువుతో నడిచాడు. ఎప్పుడైతే పక్కకు చూశాడో, పక్క చూపులు చూశాడో, వెంటనే ఏమైపోయిందంటే నీళ్ళలో మునిగిపోతూ ఉన్నాడు. ఈ రోజున మరి మన పరిస్థితి ఏంటి? మనం ఎందుకు మునిగిపోవాల్సి, మనకెందుకు కష్టాలు కన్నీళ్ళు ఈ ప్రతికూలమైన పరిస్థితులు అంటే యేసయ్యను చూడలేకపోతున్నాం. యేసయ్య దగ్గరికే వస్తున్నాము కానీ యేసయ్యను చూస్తలేము, ఆయన మహిమను చూస్తలేము, ఆయన శక్తిని చూస్తలేము, ఆయన రక్షణ చూస్తలేం. అందుకే చాలామంది జీవితంలో మరి కష్ట నష్టాలు కొని తెచ్చుకుంటూ ఉన్నారు. అయితే వీళ్ళు యేసు ఉన్న ఇంటిలోనికి వచ్చి యేసయ్యను చూశారు. మూడవది జ్ఞాపకం చేసుకుందాం. చూచి సాగిలపడి ఆయనను పూజించి, జాగ్రత్తగా వినండి, ఆయనను పూజించిరి అంటే క్రీస్తును వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. ఇంగ్లీష్లో ఆయనను ఆరాధించిరి, ఆయనను వర్షిప్ హిమ్ అనేటటువంటి పదం అక్కడ వ్రాయబడతా ఉంటుంది. వర్షిప్డ్ హిమ్ అంటే యేసు క్రీస్తు ప్రభుల వారిని వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. యేసే దగ్గరకు వచ్చి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. ఈ రోజున నువ్వు ఎన్ని ఆదివారాలు మందిరానికి వచ్చినా, ఎన్ని క్రిస్మస్లకు సన్నిధికి వచ్చినా, ఎన్ని న్యూ ఇయర్లు లేకపోతే ఈస్టర్, గుడ్ ఫ్రైడేలు, ఏ పండుగలకు పబ్బాలకు ఏ ఆదివారం వచ్చి నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నా, ఏ మీటింగ్లకు, రక్షణ సువార్త కూడిక, ఆన్లైన్ ప్రేయర్, ఏ కార్యక్రమానికి వచ్చినా క్రీస్తు నువ్వు ఆరాధించకపోతే, క్రీస్తు నువ్వు చూడకపోతే, క్రీస్తు సన్నిధిలో నువ్వు ప్రార్థించకపోతే అసలు అది ఆరాధన కాదు, అది అసలు క్రమము కాదు, అసలు దైవ భక్తి కానే కాదు. ప్రేమణ దోంబిళ్ళ జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ రాయబడినటువంటి మాట, ఆయనను ఆరాధించిరి. ఇది క్రిస్మస్, ఇది అసలైనటువంటి క్రిస్మస్. ఈ రోజున మరి మనం ఎలా చేస్తున్నాం క్రిస్మస్? క్రీస్తుని ఆరాధిస్తున్నామా? సంతోషంగా పాడుచున్నామా? సంతోషముగా మరి ప్రభువును వాక్యము చదువుతూ ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని మనసారా, అయ్యా ఈ రోజున నేను సంతోషంగా ఉన్నానంటే, రక్షణ పొందుకున్నానంటే ఇది నీవిచ్చిన కృపనే కదా, నీ కృపను బట్టి నీవిచ్చిన రక్షణ భాగ్యమే కదా, నీ రక్షణ బట్టే కదా నేను ఈ రోజున సంతోషంగా ఉంటున్నాను. నువ్వు నా కొరకు ఈ లోకానికి దిగి రావడం వల్లనే కదా ప్రభువా, నా కొరకు ఈ లోకాల్లో పుట్టినందువల్లనే కదా ప్రభువా అని ఆరాధించగలిగితే నిజంగా నీ జీవితం ధన్యమే. అదే నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన. హల్లెలూయా. చివరిగా నాలుగవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణి, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.
జాగ్రత్తగా వినండి. ఎవరికి సమర్పించారు? ఎవరికి సమర్పించారు? యేసయ్యకు సమర్పించారు. ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే యేసయ్య ఉన్న చోటకి వచ్చారు. చెప్పండి అందరూ. యేసయ్య ఉన్న ఇంటిలోనికి వచ్చారు. చెప్పండి. యేసయ్య ఉన్న ఇంటిలోనికి వచ్చారు. యేసయ్యను మాత్రమే చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు క్రిస్మస్కి మన పిల్లలు ఇంకా డెకరేషన్ చేస్తారు. మీరు వచ్చిన వెంటనే ఏం చూస్తారు చెప్పండి? స్టార్ ఎడబెట్టిండు, ట్రీ ఎడబెట్టిండు, దానికి లైట్లు ఎట్లా పెట్టినారు, డెకరేషన్ అవి పెట్టినారా? ఈ ఉన్నాయి కదా ఈ బాళ్ళు పెట్టినారా? అవి పెట్టినారా? అవి ఎలాడ తీసినారా? దేని కొరక? ఇదేనా పండుగ? ఇక్కడనే ఓడిపోతున్నామండి. ఇక్కడే క్రైస్తవ సమాజం ఓడిపోయేది, ఇక్కడే వెనుకబడేది, ఇక్కడే. ప్రేమణ దోమ బిడ్డలారా, ఇదే క్రిస్మస్ అనుకుంటున్నారు తప్ప ఇదిగో ఇది యేసయ్య ఉన్న ఇంటిలోనికి వచ్చారు. వీళ్ళు యేసయ్యనే చూస్తున్నారు, ఇంకేం కనపడట్లే. నిజంగా ఏవి ఎట్లా ఇవి 4 రోజులు ఉంటే మళ్ళీ ఈ వారం అయితే తీసేస్తావమ్మా, అవి కనబడతాయా? ఇట్టనే మలిసి ఇది తెచ్చి 4-5 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 10 సంవత్సరాలు వాడతాం దీన్ని. మన బతుకులు కూడా ఎలా ఉన్నాయంటే ఈ సమయంలో ఇదేది క్రిస్మస్ సమయంలో ఇప్పుడు ఇవన్నీ కొమ్మలన్నీ విప్పుకున్నాయి. మనోళ్ళు ఇట్లా పట్టి బలవంతాన్ని తీసినారు. మళ్ళీ చూడండి, ఈ క్రిస్మస్ అయిపోయినాక వాళ్ళు ప్యాకింగ్ చేసినాక చూపిస్తా, మన గొడుగు ఉంటుంది కదా, గొడుగులాగా తయారు చేస్తారు దాన్ని సుట్టి. అమ్మా పండగ అయిపోయింది, మరలా వచ్చే సంవత్సరం దాకా పండుకో. పండగ అయిపోయింది, మరలా వచ్చే సంవత్సరం దాకా పండుకొని దానికి రెస్ట్. మరలా 11 నెలలన్నర రెస్ట్ ఇస్తారు మనల్ని. మనం కూడా అంతే, మన భక్తి కూడా అంతే చేస్తున్నాం. అందుకే దేవుని దీవెన మనకు తాకడం లేదు. అది కూడా అంతే. అయిపోయిందంటే న్యూ ఇయర్ అయిపోయిందంటే తీసేసి ఎక్కడిదక్కడ, ఇక దానికి రూపమే ఉండదు. ఇక రూపమే ఉండదు. ప్రేమణ దోమ బిడ్డ అట్లా ఉండొద్దు మనది. యేసయ్యను చూడాలా, దిక్కులు చూడొద్దు, ఎక్కడ చూడొద్దు, లోకాశలు చూడొద్దు, యేసయ్యను చూడండి. 3వదిగా యేసయ్యనే ఆరాధించండి. 4వదిగా మీకు కలిగిన దానిలో క్రిస్మస్ సందర్భంగా మీకు ఉన్న దానిలో యేసయ్యకు సమర్పించే సమర్పణ జీవితం ఉండాలి. మనం అనుకుంటాం సమర్పించడం అంటే నేను ఇంత సమర్పిస్తా. కానుకలు అని అనగానే ధనము, బంగారము, వెండి ఇవి కాదు. ఫస్ట్ నీ హృదయాన్ని ఇస్తే తర్వాత నువ్వు ఏది ఇచ్చినా దేవుడు తీసుకుంటాడు. ప్రభువుకు నీ హృదయాన్ని ఇవ్వకుండా నువ్వు ఎన్ని వేలిచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా అది వ్యర్థమే, దేవునికి సరితూగదు. ఫస్ట్ ప్రభువు నిన్ను అడిగేది ఏంటంటే అర్పణ, నీ హృదయాన్ని నాకిమ్ము. దేవునికి మన హృదయాన్ని ఇస్తే దానికంటే విలువైన అర్పణ ఇంకోటి లేదు. ఫస్ట్ మన హృదయాన్ని ఇచ్చిన తర్వాత నీ అర్పణ, నీ కలిగిన దాంట్లో, ఉన్న దాంట్లో, నీ కష్టార్థములో నుండి ఏదైతే నువ్వు తీసుకొచ్చావో, ఇదిగో జ్ఞానులు తీసుకొచ్చారు బంగారము, బోలము, సాంబ్రాణి. వాళ్ళ కలిగిన దాంట్లో వారికి ఉన్నది వారు విలువైనదిగా తీసుకొచ్చి ప్రభువుకు సమర్పించి వెళ్ళారు. అదొక వేరే సందేశం. ఈ రోజున ఫస్ట్ మన హృదయాన్ని సమర్పించి మనము కలిగిన దాంట్లో ప్రభువుకు సమర్పించే వారముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా 4 విషయాలు మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 4 విషయాలు చెప్పాను. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే క్రీస్తు ఉన్న ఇంటిలోనికి రావాలి, క్రీస్తునే చూడాలి, క్రీస్తు వైపే చూడాలి, క్రీస్తునే ఆరాధించాలి, క్రీస్తుకు మన హృదయాన్నిచ్చి ఆ తరువాత కలిగినది మనము క్రీస్తునకు సమర్పించాలి. ఇది నిజమైన క్రిస్మస్ ఆరాధన. అట్టి స్థితిని దేవుడు మీకెల్లరికి అనుగ్రహించి నడిపించునుగాక.